హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి తేజేష్. సో ఇప్పుడు వరకు చూసే ఉంటారు. తేజ ఆల్రెడీ నా మీద 2 ప్రాంక్స్ అయితే చేసేసాడు. ఒకటేమో బ్రాస్లెట్ గురించి, ఇంకోటి గోవా ప్లాన్ గురించి. ఇప్పుడు నా టర్న్ వచ్చింది. నేను మాత్రం చాలా గట్టిగా ప్లాన్ చేశాను. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయిందనమాట. ఇప్పుడు నేను అలా తేజకి చెప్పాననమాట. ఇప్పుడు తేజ అయితే ఇంట్లో లేడు, బయటికెళ్ళాడు. నేనైతే బండేసుకొని బయటికెళ్తున్నానని చెప్పా చిన్న పని మీద. వద్దని మాత్రం చాలా సీరియస్‌గా చెప్పాడు. ఎందుకంటే నాకు డ్రైవింగ్ ఫుల్‌గా రానే రాదసలు. కానీ బయటికెళ్తున్నానని చెప్పా నేనైతే. బయటికెళ్ళొచ్చేసిన తర్వాత మళ్ళీ కాల్ చేసి, "నో, ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. అర్జెంట్‌గా ఇంటికి రా. బండి పోలీసులు తీసుకెళ్లారని మాత్రం చెప్తాను నేను కంపల్సరీగా." తన మీద నా మీద చాలా సీరియస్ అయిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ సేఫ్టీ రాడ్ అనేది ఇరిగిపోయిందనమాట. ఇప్పుడు నాకైతే నేను నార్మల్‌గా స్క్రూ తిప్పి తీసేద్దాం అనుకున్నా. కానీ అది నిజంగానే ఇరిగిపోయింది. ఎలాగో తిట్లు తినాలి. కాకపోతే కొంచెం సెంటిమెంట్ చేసి అప్పుడు తిట్లు తగ్గుతాయి గదా కొంచెం. సో, ఆ ప్లాన్ మీద అయితే చెప్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. రివర్స్ ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. చాలా పెద్ద దెబ్బే తగిలింది నాకు. ఆ విషయం తేజకి తెలీదు. ఇప్పుడు తేజకి కాల్ చేసి అర్జెంట్‌గా ఇంటికి రమ్మంటాను. తను పని మీదెళ్ళాడు. వచ్చి రాగానే నా మీద అరుస్తాడిక. సో, గైస్ ఇప్పుడే కాల్ అయితే చేశాను తేజకి. వస్తున్నాడంట. నేను యాక్సిడెంట్ గురించి ఏం చెప్పలేదు. బా కొంచెం బండిదయింది, ఇరిగిపోయింది. తొందరగా రామని మాత్రమే చెప్పాను. ఇప్పుడు ఇదంతా చూసి ఎలా షాక్ అవుతాడో మనమైతే చూసేద్దాము. వచ్చే టైం అయితే అయింది. ఓకే. బానే ఉన్నానుగా. A few moments later. హ్మ్. ఏమైంది? ఏం కాలా. మరెందుకు కట్టేంటి తలకి? బండి మీద నుంచి పడిపోయాను. బండి ఎందుకు తీసుకెళ్ళావు అసలు? ఇక్కడే చిన్న పనని చెప్పి ఎళ్ళాను. బండి తీయొద్దని చెప్పానుగా. ఆహా! బండి ఎందుకు తీసావు నువ్వు? నువ్వు బండి అడిగితే వద్దని చెప్పాను కదా. ఇక్కడికే ఎళ్ళాను చిన్న పనుందని చెప్పి. ఎక్కడికెళ్తే ఇంత దెబ్బలు తగిలినాయా? అసలు ఎలా పడ్డావు? ఇక్కడే నేనెళ్తున్నాను. ఒకడేమో చాలా ర్యాష్‌గా వచ్చాడు. నేను బండి పక్కకు తిప్పేసాను. ఆ, అది పడిపోయింది. సేఫ్టీ రాడ్ గూడా ఇరిగిపోయింది. ఆ. బండి తెచ్చుకుందాం పదా! ఇచ్చావన్నా? దెబ్బ ఎలా తగిలిందని అంటే ఎలా పడ్డావనంటే బండి అట్లా తెచ్చుకున్నావు పడ్డాను. ఎలా పడ్డావనంటే బండి తెచ్చుకున్నావు పడ్డాను. అక్కడ పడ్డాను. వెంటనే అక్కడ ఒక అక్కుంటే అది తీసి అలా కట్టింది. అక్కడ కొట్లు ఉంటలే కొట్లో తీసుకొని. ముందు బండి తెచ్చుకుందాం పదా! బండి పోలీస్ స్టేషన్‌లో ఉంది. పోలీస్ స్టేషన్ సందులోనే పడ్డానన్నా. మెయిన్ రోడ్ వరకు ఎళ్ళాను. అసలు నువ్వు ఎందుకు తీయాలి బండి? నాకు పనుందని తీసాను. లేవని. ఏంటి పని? నేను తీసుకెళ్ళట్లేదేంటి ఎక్కడికి కావాలంటే అక్కడికి? నాకిప్పుడు పనుందని ఎళ్ళా అవును, నేను. అరగంట ఉండమన్నా కదా, వస్తానని చెప్పాను కదా. అరగంట అంటే నాకు టైం వేస్ట్ అయిపోద్ది. నాకెన్ని ఇప్పుడు పనులున్నాయి. బాగుందా? ఇప్పుడు బాగుందా? నేను అందుకే నేర్పిననేది బండి. బానే తోలా నేను. నాదేం తప్పులేదు. ఆ ఎదుటోడే కొంచెం రాంగ్‌గా వచ్చాడు. ముందు బండి తెచ్చుకుందాం పదా! బండి తెచ్చుకుందాం అంటావేంటి? బండి పోలీస్ స్టేషన్‌లో ఉంది. మనకు ఎక్కడ నువ్వు చూపించావు అది? ఎక్కడ చూయించలా. అక్కడ ఒక మరి అక్కొస్తే కట్టెవరు కట్టారు? అక్కడ ఒక అక్క, ఆ అక్క గూడా నర్స్ అంటే ఆ అక్క తీసుకొని కట్టింది. నీకు హాస్పిటల్‌కి వెళ్ళొద్దాం బా. ముందు హాస్పిటల్ కాదు బండి తెచ్చుకుందాం పదా! బండి హాస్పిటల్‌కి వెళ్దాం స్టేషన్‌లో అంటే బండి ఉంది. అంటావేంటి? ఇప్పుడు ఆళ్ళు బండి ఇవ్వనంటే మనకి తర్వాత తెచ్చుకుందాం. తర్వాత ఇవ్వనంటే ఇప్పుడెళ్లి అర్జెంట్‌గా ఎళ్లి బండి ఎందుకో తెచ్చుకుందాం. తర్వాత. బండి తెచ్చుకుందాం పదా! బండి తెచ్చుకుందాం పా, ఫస్ట్ హాస్పిటల్‌కి వెళ్దాంలే. ఆహా! బండి తెచ్చుకుందాం ఇంకెక్కడ పదా! తగిలింది? ఎక్కడ తగలలా ఇంకా. ఆ, లోపల దూది పెట్టారా? పెట్టారు. మరి బ్లడ్ ఎందుకు అంత వస్తుంది? ఏమో నాకేం తెలుసు. చిన్నది తీసి పెట్టింది అంతే. మరి అయిన వెంటనే ఫోన్ చేయాలి కదా.
చేశానుగా నీకు. ఇంటికొచ్చేసాను. ఇక్కడే కదా! మళ్ళీ ఎంత టైం పట్టిద్దని మరి ఇక్కడ అయిందంటావు, పోలీస్ స్టేషన్‌లో బండుందంటావు, మళ్ళీ మెయిన్ రోడ్ అంటావు. అది కరెక్ట్‌గా నిజం తీసుకొని చెప్పు ఏం జరిగిందో? అక్కడ కొంచెం సందులో పడితే అంత దెబ్బ తగలదు. పోలీసోళ్ళు తీసుకెళ్లరు. చిట్టినగర్‌లో పడిపోయాను. మళ్ళక్కడి దాకా ఎందుకెళ్ళావు నువ్వు బండేసుకొని? నాకు పనుందని చెప్పాను ఏం గదా! పని? నన్నడిగితే నేను తీసుకెళ్తా కదా! నాకు అర్జెంట్ నీకు బండి పనుంది. పూర్తిగా ఏం అర్జెంట్ పనుంది? దేనికెళ్ళావు? దేనికో దానికెళ్ళాను. ఇప్పుడు ముందు బండి తెచ్చుకుందాం పదా! బండంటావేంటి కుసుమా? నేను ఇటు మాట్లాడుతుంటే హాస్పిటల్‌కెళ్దాంలే. సరే అంత ఆహా! అర్జెంట్ పని ఏముంది నీకిప్పుడు? ఎందుకెళ్ళావు ఇప్పుడు? నేను తీసుకెళ్తా కదా! ఒక అరగంట ఉంటే. అందుకే చిన్న అసలు పని. బండి వదిలేయమన్నా తెలుసా? బండి ఇప్పుడు నేర్పినని కూడా అందుకే చెప్పా. ఇప్పుడు అదొక్కటే ఇరిగింది. ఏం కాలేదు. బండి ఇరిగిందంటావేంటి కుసుమా? ఇంత దెబ్బలు తగిలితే? ఏం కాదులే తేజ. ఏంటేం చిన్న కాదు? చిన్నవే. చిన్న చిన్న దానికి ఇంత కట్లు కట్టారా? కట్టింది ఆ అక్క మరి. ఏ అక్క కట్టింది? మరి ఆ! హాస్పిటల్‌కెళ్ళాలని తెలీదా? నువ్వు వచ్చాక వెళ్దామని ఆగాను. మరి అక్కడుండే ఫోను చేయాలి కదా! అక్కడి నుంచి ఇక్కడి దాకా ఎలా వచ్చావు మరి? నార్మల్ బండి ఇచ్చేదానిగా నడుచుకొనొచ్చానింకా. మరి అక్కడే ఫోను చేయాలి కదా నాకు? ఇక హాస్పిటల్‌కెళ్దాం పా. హాస్పిటల్ కాదు ముందు బండి. అగో నాకు సైక్ తెప్పిమాక. బండి కా సైక్ తెప్పిమాక. కాదు తర్వాతెళ్లి తేజ. తెచ్చుకుంటాను నడువులే నేను ఫస్ట్ లేకుండా నీకు బండెలా ఇస్తారు? నేను కాదు తర్వాతెళ్లి తేజ. తెచ్చుకుంటాను నడువులే నేను ఫస్ట్ లేకుండా నీకు బండెలా ఇస్తారు? నేను లేకుండా నీకు బండి ఎవడు ఏంటి నాకర్థం కాదు. నా మరి బండి నేనేగా పట్టుకొని పడేసింది. నువ్వు పడేస్తే ఫస్ట్ హాస్పిటల్‌కెళ్దాం దా. హాస్పిటల్‌కెళ్ళాక ఇద్దాం. బండి తెచ్చేసుకొని బండి మీద వెళ్దాము. నేను బండి వేరేవాళ్ళు ఎవరో ఒకరు ఫోను చేస్తారు బండొచ్చి. కాదు ముందు బండి తెచ్చుకుందాం తేజ. చాలా మెమోరీస్ ఉన్నాయి కదా! ఆడివ్వనంటే తర్వాతను. ఎందుకివ్వరే? ఈ నేను తెచ్చుకుంటా బండి. హాస్పిటల్‌కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దింపేసి నేనెళ్తా. చేసావు కదా ఘనకార్యం. నేనెళ్లి తెచ్చుకుంటా. తిడతావేంటి తేజ? మరి హాస్పిటల్‌కెళ్దాం అంటే బండి తెచ్చుకుందాం అంటావేంటి? ఫస్ట్ జరిగిన వెంటనే ఫోను చేయాలి. కూర్చో ముందు. ఏంటి కూర్చో ఇప్పుడెందుకంత లెగు ముందు. కంగారు పడతావు? అంతేం తగలలేదంటే? అంత తగలకుండానే రక్తం వస్తుందా? హ్మ్. అసలు బండెందుకు తీసావు నువ్వు? చిన్న పని మీద షాప్‌కెళ్దామని తీశాను. ఫోను చేసి నేనొచ్చినప్పుడు తీసుకొస్తాగా. నీకు చెప్పాల్సినవి కాదు కాబట్టి నేనెళ్ళాను. నేనొచ్చిన తర్వాత తీసుకెళ్తానుగా ఒక అరగంట ఉండమని చెప్పానుగా. నువ్వు అరగంట అన్నావు. ఎప్పుడు చెప్పిన టైంకొచ్చావు నువ్వు? సరే పోనీ ఇంకో గంట పట్టిద్ది. ఇప్పుడు ఇది బావుందా? అసలెందుకు అరిపిస్తున్నావు తేజ నన్ను? సర్లే హాస్పిటల్‌కెళ్దాం. హాస్పిటల్‌కి కాదు. నేను మరి? రాను హాస్పిటల్‌కిప్పుడు. మరి ఏం చేస్తావు? బండి తీసుకొని రా ముందు ఎళ్దాం. హాస్పిటల్‌కెళ్దాం అంటే బండంటావేంటి? బండి ఇగో నాకు తీసుకొని రా. గంటలు తిప్పిమాక. లెగు. బండి ఉండిపోయిందని బండి బండి నేను తీసుకొని రా. తెచ్చుకుంటాలే లెగు. కాదు వదులు నాకు నొప్పొస్తుంది. ఇంకెక్కడెక్కడ తగిలినియి? అంతే ఎక్కడో ఇక్కడ తగిలింది. హెల్మెట్ పెట్టుకోలేదా? పెట్టుకోవాలా? అసలు బండెందుకు తీసావు? బండి తీసినప్పుడు హెల్మెట్ పెట్టుకోమని నేర్పించినప్పుడు ఒకటికి 100 సార్లు చెప్పా. అది పెట్టుకుంటే నాకు జారిపోతుంది. అదేమో పెద్దగా ఉంది. నా తల కింద చిన్నగా బెల్ట్ పెట్టుకోవాలి. జారిపోతుంది అయినా నాకు. నాకు అవ్వట్లేదు దాని మీద అలాంటప్పుడు బండి తోలడం. తీయకూడదు కదా! ఎందుకు హెల్మెట్ తీయకూడదు? పెట్టుకుంటే ఇప్పుడు తగిలేది కాదుగా. లెగు హాస్పిటల్‌కెళ్దాం దా. ఆ! నేను రాను. దా ఫస్ట్ ఎళ్దాం. ముందు బండి తీసుకొని బండి రా నేనెళ్తాలే నువ్వు. దా. బండి తీసుకొని రా అన్నానా? బండి తెచ్చుకుందాంలే దా. ఫస్ట్ హాస్పిటల్‌కెళ్దాం దా. సరే. బండి తెచ్చుకున్నాక పానీపూరికెళ్దాం. కొట్టాననుకో ముందు హాస్పిటల్‌కెళ్దాం లెగు అంటున్నా. ఎందుకు నవ్వుతున్నావు? పానీపూరికెళ్దాం తర్వాత. కాదు హాస్పిటల్‌కెళ్దామే అంటే నవ్వుతావేంటి? నీ మీద ఆ! ప్రాంక్ చేశాను తేజ. ప్రాంకా? ఆ! ఇది ప్రాంకా? ఆ! మరి? ఇది కొట్టాననుకో కొట్టాననుకో మరి నువ్వు నా మీద ప్రాంకులు ఏం చేసినప్పుడు లేదు. ప్రాంకులు చేశా నేను? ఇలాంటివి చేశానా? ఆ! ఏదో ఒకటి చేసావుగా. నేను నార్మల్‌గానే చేశాను. ఏం నార్మల్‌గా చేసావు? ఇది నిజంగా ఇరిగిపోయింది. నేను స్క్రూ మాత్రమే తిప్పాను. అది అది ఇరిగిపోయింది. ఇరిగిపోయిన దాని గురించి కాదు కుసుమా. అసలు ఇయ్యేం ప్రాంకులు, ఇయ్యేం వీడియోలసలు? ఏం వీడియోలంటే? ఇలాంటియా వీడియోలు చేసేది? మరి ఏం కాదులే. ఏంటేం నవ్వమాకు అదిగో నాకున్న బీపీకి సైకి నువ్వు నవ్వావనుకో నిజంగా బుర్ర పగలగొట్టేస్తా. తిడతావేంటి తేజ? అయ్యో! పానీపూరికి వెళ్దాం పద. తిరగేసేస్తా చెప్తున్నా. పానీపూరికి.
బండి ముందు పెట్టాను తెచ్చుకెళ్ళి. పానీపూరికెళ్దాం. నన్ను సైకిల్ ఆపకు. సైలెంట్‌గా ఉండు కొంచెం. ప్రాంక్ వీడియోలు ప్రాంకులు చేసేది ఈటిలతోనే చేసేది. ఇలాగా చేసేది. ఏంటి నిజంగా కొడతావేంటి ఇప్పుడు? నిజంగా నార్మల్‌గానే కొట్టేస్తా చేశా. బుర్రలు చూడు. ఇంకోసారి చెయ్యి ఇలాంటి వీడియోలు చెయ్యి. మరి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ప్రాంక్ బాగుందో లేదో చెప్పు మరి. ఏంటి? ప్రాంక్ ఆ? కొట్టకు. ప్రాంక్ బాగుందో లేదో చెప్పు. మరి నువ్వు నా మీద చేసావు నేను కదా! ఎలాంటివి చేశా? నేనేం సరే, చేశా చెప్పు? సరే కూల్ అయిపోయిందిగా. ఎలాంటివి చేశా నేను? ఎలాంటిది చేసావు? ఆ? సరే ఎలా ఉందో చెప్పు ప్రాంక్. కొట్టాననుకో. నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పు.